అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతమండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. నోరూరించే సూపర్ టేస్టీ వంకాయ బజ్జీ అండి. చాలా సూపర్ టేస్టీగా ఉండి చాలా ఈజీగా ఏసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఇలా శనగపిండి తీసుకోవాలండి. ఒక బౌల్‌లో ఏసుకోవాలి. ఇలా ఒక బౌల్‌లో ఇలా శనగపిండి ఏసేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ ఏసుకోవాలండి. తర్వాత ఒక అర స్పూను సోడా పొడి వేసుకోవాలి, తినే సోడా. ఒక స్పూన్ వామ్ వేసుకోవాలండి. వామ్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని కొద్ది వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకసారి ఎక్కువ వేసుకోకండి, కొద్ది చూసుకొని వేసుకోండి. బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని టైం ఉంటే ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి, లేకపోతే అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు. మేమైతే ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఇలా వంకాయలు తీసేసుకొని బాగా కడిగి శుభ్రంగా ఇలా కోసుకోవాలండి. వంకాయలు 4 ముక్కల్లా ఇలా కోసేసుకొని ఉప్పు ఇలా లోపల ఇలా చల్లేసి ఇలా పెట్టేసుకోవాలండి. చేదు లేకుండా ఉంటుంది కాబట్టి లోపల ఇలా నింపుకోవాలండి. ఉప్పు అనేది ఇలా చల్లేసుకోవాలి. మొత్తం ఇలాగ కట్ చేసుకుని ఇలా చల్లేసుకోవాలండి. ఉప్పు సాల్ట్ అనేది లోపల వంకాయల్లో. తర్వాత స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇలా వంకాయలు వేసేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించుకుంటే ఇంకా బాగుంటుందండి. సగం వరకు మగ్గిపోతుంది వంకాయ అనేది. ఇప్పుడు తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం వంకాయ బజ్జీ వేసుకున్నా కానీ లోపల పచ్చిగా ఉండదండి, బాగా మగ్గిపోయి ఉంటుంది. మొత్తం ఇలాగ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా శనగపిండిలో ఇలా అద్దేసి ఇలా వేసేసుకోవాలండి. వంకాయ బజ్జీ మీకు టైం ఉంటే ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి కలిపేసి, ఇంకా చాలా బాగుంటాయి కదా. ఇలాగే వేసేసుకోవాలండి మొత్తము. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరకు నోటిఫికేషన్‌గా వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక నిమిషం తర్వాత ఇలా తిప్పేసుకోవాలండి. మనం నానబెట్టి వేసుకోవడం వల్ల ఇలా బాగా ఉబ్బుతాయండి బజ్జీలు అనేవి, వంకాయ బజ్జీ.
చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా! చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మా ఇంట్లో అయితే ఇలా రెడ్‌గా రానించుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే తీసేసుకోండి. క్రిస్పీగా కావాలంటారు మా ఇంట్లో అయితే. ఇలా తీసేసుకోవాలి. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇక ఇలాగే మొత్తం వేసేసుకొని తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వంకాయ బజ్జీలు ఎంత బాగున్నాయో చూసి నోరూరిపోతుంది కదా! తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా మధ్యలో ఒక ఘాటేసేసుకొని ఇక్కడ కారం పొడి చల్లుకొని ఆనియన్స్ ఇలా మధ్యలో పెట్టేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నామండి. పైనుంచి కొద్దిగా కారం పొడి చల్లేసుకున్నాం. ఎంతో టేస్టీగా వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. రండి ఫ్రెండ్స్ తిందాం. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మరొక రెసిపీ ఆలు బజ్జీ. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది కూడా. ఇప్పుడైతే చల్లగా వాతావరణం ఉంది. ఇలా వేసుకొని తినండి, చాలా సూపర్గా ఉంటాయండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా బాగా నచ్చుతుంది. బాగా ఇష్టంగా కూర్చొని తింటారండి. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసేసుకొని శనగపిండి వేసేసుకోవాలండి. తర్వాత ఇందులోకి తగినంత సాల్టు, ఒక అర స్పూను సోడా పొడి వేసుకోవాలండి. ఒక స్పూను వాము, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. ఎప్పుడైనా సరే అండి ఒకేసారి వాటర్ వేసుకోకూడదు, జారుగా అయిపోద్ది. చూసుకొని కొద్దిగా వేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేసుకోవడం కలుపుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకేసారి వేయడం కన్నా. ఇలా బాగా కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా. ఇలా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి. తర్వాత ఇట్లా మూత పెట్టేసుకొని మీకు టైం ఉంటే ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆలు అని తీసుకొని పైన తొక్కను తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి రౌండ్గా. తర్వాత స్టవ్ మీద మండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు ఆలు తీసుకొని అందులో ఇలా ముంచేసి ఇలా వేసేసుకోవాలండి ఆలు బజ్జీ. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. బయటికి వెళ్ళి తినడం కన్నా ఇంట్లో కూర్చొని ఇలా బాగా చేసుకొని తినొచ్చు కదండి. బాగా అందరికీ బాగా నచ్చుతుంది. మనం కూడా చేసి పెట్టాలని తృప్తి ఒకటి ఉంటుంది కదా. ఇలాగే మొత్తం వేసేసుకొని ఒక నిమిషం తర్వాత తిప్పేసుకోవాలండి. స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోండి. మంట హైలో పెట్టుకోకండి, మరి సిమ్లో కూడా పెట్టుకోండి. సిమ్లో పెట్టుకున్నా కానీ ఆయిల్ పీల్చేస్తుంది. హైలో పెట్టుకుంటే మాడిపోతే లోపలేమో పచ్చిగా ఉంటుందండి. తెలుసుకొని మీడియంలో పెట్టుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి.
చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే చల్లగా ఉంది వాతావరణం. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చేసుకొని తినండి అందరు ఇంట్లో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. సూపర్ టేస్టీ బేకరీ స్టైల్ కాకరకాయ పకోడీ. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే ముందుగా కాకరకాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. బాగా కడిగేసుకోవాలి ఉప్పు నీళ్ళలో. తడి లేకుండా బాగా పిండేసుకోవాలండి కాకరకాయలు. తర్వాత ఒక బౌన్ తీసేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇలా ఒక బౌన్లో వేసేసుకొని తగినంత సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం. చికెన్ మసాలా, గరం మసాలా ఉన్నా కానీ వేసుకోవచ్చండి. చికెన్ మసాలా అయినా గరం మసాలా పర్వాలేదు. కొద్దిగా టేస్ట్ సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలే. ఒక అరచెక్క నిమ్మకాయ రసం వేసుకోవాలండి. ఇలా నిమ్మకాయ వేయడం వల్ల చేదు అనేది ఉండదండి. కొద్దిగా చాట్ మసాలా. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కార్న్ఫ్లోర్ పిండి అండి ఒక 4 స్పూన్లు వేసుకోండి. కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకున్నాం. వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా కాకరకాయ పకోడీ బేకరీ స్టైల్లో. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. వీడియో నుంచి చివరి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. కొద్ది వాటర్ వేసుకొని. వాటర్ ఎక్కువ పట్టదండి. తర్వాత మూత వేసుకొని పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని టైం ఉంటే ఒక 2-3 గంటలు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత తీసేసుకున్నాం. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ముద్దలాగా వేసుకోకండి, ఒకటి తీసి సపరేట్గా వేసుకోండి. స్టవ్ని మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకోకండి, మాడిపోతే. ఇలాగే అన్నీ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక నిమిషం తర్వాత తిప్పేసుకోవాలి. వెంబడే తిప్పకండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందని మనం వెళ్ళి బేకరీలో కొనుక్కొని తిన్నాం కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే అందరం కూర్చొని బాగా హ్యాపీగా తినవచ్చు. ఈవినింగ్ ప్లస్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది. లేకుంటే పప్పు అయినా పప్పుచారు అయినా రసం చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి. అందులోకైనా ఇలాగానే చేసి పెడితే కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా కాకరకాయ బాగా ఇష్టంగా తింటారండి. మీలో ఎంతమంది కాకరకాయ పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా రెడ్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలైనా మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకుంటే కాకరకాయ చేదు అనేది అనిపించదండి. చాలా బాగుంటుంది. ఇలా అయిన తర్వాత తీసేసుకోవాలి. ఒక 4-5 నిమిషాలు బాగా వేయించుకోవాలండి ఆయిల్లో. తర్వాత ఇలా తీసేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీయడం ఏమైందంటే మనకి ఏం లాభం అంటే మసాలా అంతా బాగా తగిలిద్దండి కాకరకాయకి. చాలా బాగుంటుంది క్రిస్పీగా. కాకరకాయ పకోడీ రెడీ అయిపోయింది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మరొక కొత్త రెసిపీతో వచ్చేసానండి. సూపర్ టేస్టీ ఇంట్లోనే ఈజీగా కాలీఫ్లవర్ 65 చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందుకోసం కాలీఫ్లవర్ తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, లావులాగానే. తర్వాత
బాగా కడిగేసుకొని శుభ్రంగా ఒక బాండీలో వేసేసుకొని ఇలా తగినంత సాల్ట్ వేసుకోండి. కొద్దిగా పసుపు, ఇది మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు ఉడికించకూడదు. 2 నిమిషాలైనా 3 నిమిషాలైనా ఉడికించుకోండి. 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి, ఎక్కువసేపు కాకుండా. ఇలా మూత పెట్టేసుకోండి. చూడండి ఇలా ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకోవడం వల్ల దాంట్లో ఉండే పురుగులు ఏమైనా ఉంటే అవి చనిపోతాయండి, వెళ్ళిపోతాయి. చూడండి ఇప్పుడైతే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే వంపేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి కార్న్‌ఫ్లవర్ పిండి వేసుకోవాలండి. ఒక కప్పు వరకు, చిన్న కప్పు. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానికి 1.5 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, తగినంత సాల్టు, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదండి. తగినంత కారం వేసుకోనండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలండి, 1 స్పూన్ వరకు. తర్వాత కొద్దిగా చాట్ మసాలా, ఇది కూడా ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదండి. చాట్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ అండి మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఏమంటే వేసుకుంటే కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు ఇలా అయినా వేసుకోవచ్చు, కట్ చేసుకుని వేసుకోవచ్చు అండి సన్నగా. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసుకోవాలి ఇందులోకి. ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టైం ఉంటే ఒక అరగంట అయినా పక్కన పెట్టేసుకోండి, మూత వేసేసుకొని. టైం లేకపోతే ఇంకా అప్పుడైనా వేసుకొని తినవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇలా వేసేసుకోవాలండి మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్. మొత్తం ఇలాగే వేసేసుకోవాలి.
ఇప్పుడు ఎమ్మటే తిప్పేయకుండా ఒక నిమిషం తర్వాత తిప్పేసుకోండి. ఇలా చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల క్రంచీగా చాలా బాగుంటుందండి. ఏమంటే ఎమ్మటే మూత పెట్టేసుకోకూడదు. తీసేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుంటాం కదా మనం, దాని మీద మూత వేయకూడదు. మూసేసి పెట్టుకుంటే మెత్తపడిపోతాయండి. మనం ప్లేట్లోకి తీసుకుంటాం కదా, ఇంకా అలాగే ఉంచేసుకోవాలి. ఇంకా తినేస్తే ఇంకా బాగుంటుందండి, క్రిస్పీగా లోపల క్రంచీగా. ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అయ్యింది. వీడియో అనేది బాగా పుష్ అయ్యిద్ది అండి. బాక్స్లో వేయడం కానీ అలా చేసి పెట్టుకుంటే ఇంకా మెత్తపడిపోతాయి. అలా చేయకుండా ఒక బౌన్లోకి తీసేసుకొని తినేయండి. మీరు ఒకవేళ పెట్టుకోవాలనుకున్నా కానీ కొద్దిసేపు మూత వేయకుండా అలాగే పెట్టేసుకోండి. అప్పుడే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. మీలో ఎంతమందికి రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఒక 4-5 నిమిషాలైనా బాగా ఆయిల్లో ఫ్రై కావాలండి, అప్పుడే చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.